అందరికీ సలాం లేకుండి. ప్రధానంగా బక్రీద్ రేపు పర్వదినం. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మా ఇస్లాంలో ముఖ్యమైన పండుగలు ఈదుల్ ఫితర్, ఈదుల్ అజా అంటారు. ఈ ఈదుల్ ఫితర్లో ఎంత ఔన్నత్యం ఉందో అందరికీ మనకు తెలిసిన విషయమే. అట్లా ఈదుల్ అజా కూడా ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ అంటారు. అంటే మన యొక్క ఏదైతే ఇష్టం అవుతుందో ఆ ఇష్టాన్ని మనం అల్లా తాలా కొరికి త్యాగం చేయటం అనమాట. అది ఇది సింబాలిక్. మీరు సనాతనంగా మనం చూసినట్లయితే మనం ఇబ్రహీం ఖలీలుల్లాహ్ గారి యొక్క జీవిత చరిత్రను చూసి ఆయన చూపించిన మార్గాన్ని మనం చూసినట్లయితే ఆయన ఎంత చివరికి అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం చివరికి ఆయన కుమారుని కూడా సాక్రిఫైస్ చేయడానికి, కుర్బానీ ఇవ్వడానికి కూడా తయారవుతారు. అది గుర్తుగా ఈ ఈ యొక్క మన ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకోటి ఆనవాయితీ ఏమిటంటే పూర్వకాలం నుంచి కూడా ఇస్లాంలో ఈ సున్నతి కార్యక్రమం అంటే కత్నా కార్యక్రమం అంటారు, తెలుగులో ఉడుగులు అంటారు. ఈ ఈ కార్యక్రమం ఇబ్రహీం సల్లల్లాహు అలైహి వసల్లం ఈ జమానా నుంచి కూడా జరగడం జరిగింది. ఆ ఆనవాయితీని మేము తీసుకొని నేను నంద్యాలలో దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ కత్నా ప్రోగ్రాం చేస్తున్నాను. ప్రతి బక్రీద్ అయిన మరుసటి రోజు ఇక్కడున్న ఆచార ప్రకారం ఈ కత్నా ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అదే పరంపరలో దాదాపు 200 మందికి పైగా ఈ ప్రోగ్రాంలో పిల్లలకి ఉడుపులు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ 200 మంది రిజిస్టర్ చేయించుకున్నారు. మేము చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే ప్లాస్టిక్ బెల్ మెథడ్ అంటారు. ఈ ప్లాస్టిక్ బెల్ మెథడ్లో రక్తస్రావం ఉండదు, ఇన్ఫెక్షన్ ఉండదు. చాలా 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 లేటెస్ట్ మెథడ్ ఇది. లేటెస్ట్ ఒకటి అధునాతమైనది, శాస్త్రీయంగా చేయడం జరుగుతుంది. పిల్లలకి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇది ఖర్చుతో కూడిన పని అయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా నేను ఈ పద్ధతి ద్వారా 15 సంవత్సరాల నుంచి నంద్యాల చేస్తున్నాను. ఇది కూడా 18వ తేదీ మంగళవారం రోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకే మొదలుపెట్టి సాయంత్రం 2-3 వరకు కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కాబట్టి నంద్యాలకి మా దగ్గర నంద్యాల ప్రజలే కాకుండా మా ముస్లిం సోదరులే కాకుండా మిగతా వాళ్ళు కూడా చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా విలేజెస్ వాళ్ళు, పక్కన టౌన్లో వాళ్ళు చాలామంది కూడా వచ్చి చేయించుకొని పోతున్నారు. కాబట్టి ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరూ కూడా. కాకపోతే మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి ఏంటంటే పూర్వకాలము ఈ ప్రోగ్రాం చేయడానికి ఈ హజాములని, తర్వాత ఈ నాటు వైద్యులు చేసి రక్తస్రావం రావడం, పిల్లలకి దుష్పరిణామాలు జరగడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి దాన్ని పిల్లల్ని వాటి నుంచి రక్షించడానికి ఇది చాలా ఉత్తమమైన మార్గము. మంచి శాస్త్రీయంగా అధునాతన పద్ధతి చేసుకుంటున్నటువంటి ప్లాస్టిక్ బెల్ సర్కంసిజన్ అందరూ కూడా అందుబాటులో ఉచితంగా చేస్తున్నాము. ఉచితంగా చేయటమే కాకుండా వాళ్ళకి కావాల్సిన ఎర్ర బట్ట కానివ్వండి, తర్వాత పిల్లలకి సదుపాయాలు కూడా అన్నీ చేసి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేయాలని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను.